అభివృద్ధి రాష్ట్రము హైదరాబాద్లో 4 లక్షల 5 లక్షల ఉద్యోగుల ఆశామాష అది. ఇప్పుడు అది ప్రముఖమైన స్థలము. ఎక్కడో కోకాపేట అవతల 100 ఎకరాలు 100 కోట్ల కమ్మిన వాళ్ళు ఇక్కడ కంపెనీలు పిలిస్తే ఇలా ప్రభుత్వం కాబట్టి మనం ఐఏఎస్కి 75 కోట్లకు ఇచ్చాము. అది రేపు 150 కోట్లకు పోవచ్చు, 200 కోట్లకు పోవచ్చు ఆక్షన్లో. చెప్పాలి కదా మరి ఎక్కడి నుంచి ఎక్కడ సహకారం జరిగింది ఏం కదా. బీజేపీతో వాళ్ళకా దోస్తాన్ని మాకుందా? కేంద్రంలో జరిగిన ప్రతి అంశంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది కదా. ఆనాడు 10 ఏళ్లుగా జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా మీ భాగం ఉంది కదా, మీ పాప ఉంది కదా. ఇవాళ మీరు పొత్తు లేదని ఎట్లా చెప్తారు? బాజాప్తా చెప్పండి పొత్తుందని. లోపాయి గారు చీకటి సంసారం చేస్తారు. ఇప్పుడు రామోజీరావు గారు నాకు తెలిసి ప్రైవేట్ భూములు కొనుక్కున్నాడు. కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి. అక్కడక్కడ అసైన్ భూమి ఉంటుంటే ఉండవచ్చు. ఇతరత్ర వ్యక్తులు కూడా భూములు తీసుకుంటారు. ఏదన్నా కూడా నేనేమంటానంటే కేటీఆర్ గారు 10 ఏళ్ళుగా నేను ఎందుకు వారిని ఛాలెంజ్ స్వీకరించమని చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ళు 2014 నుంచి 25 వరకు మొత్తం సమూలంగా చర్చించుకుందాము. 10 ఏళ్లలో రాష్ట్రమంతా వదిలేండి, రాష్ట్రమంతా యథేచ్ఛగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హోల్సేల్గా దోచుకున్నారు. హైదరాబాదే మాట్లాడుకుందాం, ఒక దినమంతా కూర్చుందాం, మీరందరూ రండి దయచేసి. మేము వస్తాం, మా సీనియర్లందరం వస్తాం. మేము ఒక్కటొక్కడో చూపిస్తాం ఎక్కడ ఏ భూమి ఏ రకం కొల్లబడిందో, ఎవరి పేరుట పోయిందో. మీరు జవాబు చెప్పండి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న 10 ఏళ్ళుగా జరిగిన దోపిడీ ఇప్పుడు ఎలా రద్దు చేద్దామంటే ఏమవుతుంది, మళ్ళీ ఎటుపోతుంది అంశం మీకు తెలుసు. ఇప్పుడు అంత యథేచ్ఛగా దోపిడీ చేసిన వ్యక్తులు దొర ఏమంటే దొంగ నడిచినట్టు ఉంది. దొంగతనం చేసి దొంగ చెప్పండి సార్. ఎస్ yes 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 ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి దేనికైనా. ఇప్పుడు మీరు మాట్లాడే ఫినిక్స్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేనే ముఖ్యమంత్రి కంప్లైంట్ చేశాను, ఎక్కడెక్కడ ఎట్లా కబ్జాలు చేస్తారు. అట్లా పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఒక పద్ధతి ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి భూమి కేటాయించింది, అది అనఫిషియల్గా అనెతికల్గా కేటాయించినా మనం ఇమ్మీడియట్ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. మేము వచ్చి 15 నెలలు అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎంక్వైరీలు వేసాం. ఏదైనా మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పోవాలా, ప్రొసీజర్ ప్రకారం పోవాలా. ఇలా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీకు మాకు బాగా తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాళేశ్వరంలో అవినీతి విచలుడిగా జరిగింది. కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టి అనవసరమైన వ్యయాన్ని అక్కడ హెచ్చించి 30-40 వేల కోట్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లు తీసుకెళ్లారు కేవలం కమిషన్ల కొరకు. అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి కమిషన్ వేయాలి. కమిషన్ వేసాము. నిజాయితీ పరులైన వ్యక్తులు కమిషన్లో పెట్టి కమిషన్ నడుస్తూ ఉంది. రిపోర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో కోర్టులో డెఫినెట్గా శిక్షలు ఉంటాయి. డెఫినెట్గా భూముల మీద కూడా నేను మీ ద్వారా ప్రభుత్వం నేను కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్నిటీ చేస్తూ ఉన్నాను. ఈ సమూలంగా అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి భూ అవకతవకల మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికే కోరుతా ఉన్నాను నేను. అందుకే ఇప్పుడు ఆ పాయింట్ కరెక్ట్. మీరు రేజ్ చేసినది చాలా వ్యాలిడ్ పాయింట్. రఘు గారు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు?
హైడ్రా నడవనీయకుంటే ఎంత నానా యాగి చేశారు. హైడ్రా అనేది ఒక దూరదృష్టితో హైదరాబాద్ పూర్వవైభవం రావాలని హైడ్రాను తీసుకురావడం జరిగింది. ఎంత యాగి చేశారు. హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన ఒకే ఒక కుటుంబం బీద కుటుంబం.